హల్లెలూయా. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం 10వ వచనం చూద్దామండి. 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనమై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనువారును ధన్యులు. 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవసుడనై ఉండగా ఘోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్పర్మ, పెర్గెము, తుయత్తైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవదొకియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. హల్లెలూయా. ఇది యోహానుకి చెబుతున్న మాటలు. యేసు ప్రభువు వారి యొక్క 12 మంది శిష్యుల్ని దేవుడు అభిషేకించి అపోస్తులుగా వారిని ఏర్పరచుకొని వారిని వాడుకున్నాడు. యేసు ప్రభువు వారు వెళ్ళిపోయిన తర్వాత తమ శిష్యులు చాలా మంది హతసాక్షులైతే ఒక్కొక్కరికి దేవుడు సూచించిన మేరకు ఒక్కొక్కరు ఒక్కొక్క దేశం, మన దేశానికైతే తోమ వచ్చినట్లుగా చెప్తారు, అవునా కాదు? కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క దేశం తమ దర్శనాన్ని బట్టి వెళ్ళి సువార్త విపరీతంగా ప్రకటించారు, హతసాక్షులయ్యారు. అయితే యోహాను కూడా చాలా శ్రమలు పరచబడ్డాడు, కానీ హతసాక్షి అయినట్టుగా లేదు. ఆయన్ని నూనెలో కూడా వేసేసారు. మరి నూనె అంతలాగా శ్రమ పెట్టారని మనకి చరిత్ర గ్రంథాలు తెలుస్తూ ఉంటాయి, అవునా కాదా? ఆయన అలాగా అటువంటి విధంగా కూడా నూనెలో పోసి చనిపోయేలా చేసినా సరే ఆయన చనిపోలేదు. మరిగే నూనెలో పోసి వస్తారా లేదా? కానీ చనిపోలేదు. ఎందుకు చనిపోలేదు అంటే దేవుడు ఉంచాడు అంతే. హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం చనిపోవాలన్నా బ్రతుకుండాలన్నా అది దేవుడే చెయ్యాలి. మరణము మనల్ని ఏమీ చేయలేదు, రోగం మనల్ని ఏం చేయలేదు. చూడండి, చాలామంది మరణపు అంచుల దాకా వెళ్ళి వచ్చే నేను అంటాను. బ్రతికించాలనుకుంటే దేవుడు కుళ్ళిపోయిన శవాన్ని సైతమే లేపాడు, అవునా కాదా? అందుకే ఎప్పుడు కూడా మనుషులు చెప్పేదాన్ని బట్టి, డాక్టర్లు చెప్పేదాన్ని బట్టి మనం డిసైడ్ అయిపోకూడదు. అర్థమవుతుందా? దేవుడు చనిపోయిన వారిని సైతం లేపగలిగే దేవుడు ఉన్నాడు. కాబట్టి మనల్ని భూమి మీద ఎన్ని దినాలు ఉంచాలన్నది, ఎప్పటిదాకా ఉంచాలన్నది ఆయన ఇష్టం. రోగమున వల్ల మనం త్వరగా పోయేమనో, దీనివల్ల దానివల్ల పోయేమని కదా, అది ఆయన చేతుల్లో ఉంది. హల్లెలూయా. కాబట్టి యోహాను ఉంచాలనుకున్నాడు, ఉంచాడు. అర్థమవుతుందా మీకు? ఎందుకు అంటే ఇక్కడ చెప్తున్నాడు 1వ వచనంలో, యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఏం ప్రత్యక్షతలు? ఈ సంగతులు త్వరలో సంభవింపమనై ఉన్నవి. అంటే యేసు ప్రభువు వారి యొక్క 2వ రాకడ గురించి, అంచె దినాల్లో జరగబోయే సంఘటనల గురించి, ఇక యేసు ప్రభు వారు ఆరోహణం అయిపోయిన తర్వాత వెళ్ళిన సంగతుల నుంచి రాకడ వరకు వచ్చేవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. తర్వాత ఏం జరగబోతుంది అంటే ఇక జరగబోయే సంగతులన్నీ కూడా యోహానికి చూపించాడు. దర్శనమందు యోహానికి బయలుపరిచాడు. అవన్నీ కూడా ఏం చేశాడు? ఈయన రాయమని చెప్తున్నాడు. ఇప్పుడు ఇవన్నీ చదువుతుంటే ఆ రోజు యోహాను రాసినవే. దర్శనమందు జరగబోయే సంగతులన్నీ కూడా యోహానికి చూపించాడు. ఇవన్నీ ఎప్పుడు చూపించాడు అంటే చూడండి, 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మావసుడై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము. ఏమయ్యాడు? ఎప్పుడు చూశాడు ఈ సంగతులన్నీ? ఎప్పుడు వినగలిగాడు? ఆత్మావసుడైపోయినప్పుడు, ఆత్మవశములోకి వెళ్ళిపోయినప్పుడు. అర్థమవుతుందా మీకు? ఏ వశుడైపోయాడు? ఆత్మవశుడైపోవాలి అంటే ఇక శరీరముతో కాదు, మనం ఆత్మవశులం అయిపోవాలంటే ఈ భూమి మీద ఉంటున్న ఈ భూ సంబంధమైన వాటి యందు కాదు, కానీ మన కను దృష్టి పరసంబంధమైన వాటి మీదే ఉండాలి. అర్థమవుతుందా మీకు? పరసంబంధమైన విషయాల మీదే మనం ఉండాలి, కానీ భూ సంబంధమైన విషయాల మీద మనము మనస్సు కలిగి ఉండకూడదు. అంత ఆత్మ స్వాధీనానికి వెళ్ళిపోవాలి. అంటే శరీరం అందు ఉండకూడదు.
ఆత్మయందే మనం ఉండాలి. అంత ఆత్మవశుడైపోయి ఉన్నాడు. ఈ ఆత్మవశుడై ఉన్నప్పుడు ఎక్కడున్నాడు ఈ యొక్క యోహాను? చెప్పండి, ఈయన ఎక్కడున్నాడు? పద్మాసు ద్వీపమందు ఉన్నాడు. హల్లెలూయా. యోహాను ఆసియాలో ఉన్న చూడండి ఆ వచనం ఎక్కడ ఉంటుంది? ఇగో 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైనా యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును కూర్చున్న సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. హల్లెలూయా. ఎక్కడున్నాడంటే ఆ టైంలో జైల్లో ఉన్నాడు. ఎందు నిమిత్తం? దేవుని కొరకు, దేవుని పని కొరకు. అంటే దేవుని పని చేయవాళ్ళు దేవుడు దర్శించి దేవుడు ఏం జరగబోతుంది చెప్పే సమయంలో యోహానున్న ప్లేస్ ఎక్కడంటే అంతఃపురంలోనో నాయకత్వంలోనో ఉన్నత స్థానంలోనో ఉన్నట్టు లేడు. మహాశ్రమలు పెట్టబడి తర్వాత పద్మాసు ద్వీపంలో అంటే ఇంకా అక్కడికి మనుషులు అనేది వెళ్ళడం చాలా కష్టం. అర్థమవుతుందా మీకు? ఒక ద్వీపంలో పడేసారు వీళ్ళని. ఆ జైల్లో మ్రగ్గుతూ ఉన్నాడు అన్నమాట. అంటే మహాశ్రమ, నింద, గాయములు, నలగగొట్టబడుతున్నాడు, బాధించబడుతున్నాడు, శ్రమానుభవంలో ఉన్నాడు. అప్పుడు దైవ దర్శనం, అప్పుడు ఆత్మావసుడై ఉన్నప్పుడు దైవ దర్శనం అతనికి కలుగుతున్నది అన్నమాట. హల్లెలూయా. చాలా మంది నిందలకు అవమానాలకు చోటివ్వరు. భయం, నింద రాకూడదు, శ్రమ రాకూడదు. అర్థమవుతుందా? భయం ఎక్కువ. మనల్ని ఒక మాట అనకూడదు, సేవకులు గద్దించకూడదు, సేవకులు తిట్టకూడదు. 141 కీర్తనలో ఏమంటున్నాడు దావీదు? సేవకులు నీతిమంతులు నన్ను కొట్టుట తిట్టుట నాకు తైలాభిషేకం అని చెప్తున్నాడు. వారు గద్దించుట నాకు తైలాభిషేకం అని మాట్లాడుతున్నాడు. మనల్ని సేవకులు తిట్టకూడదు, గసరకూడదు, గద్దించకూడదు, సరి చేయకూడదు, ఏమనకూడదు. ఏమన్నా అంటే మనసులో ఎన్నెన్నో ఆలోచనలు, వ్యతిరేకమైన తలంపులు. శ్రమ అనేది ఏ విధంగా మనకి రాకూడదు, శ్రమల్లో మనం ఉండకూడదు, శ్రమలన్నీ తీరిపోవాలి అంతే. కానీ యోహానికి దైవ దర్శనం ఎప్పుడు కలిగింది? శ్రమలో ఉన్నప్పుడు. శ్రమ, బాధింపబడుతున్నాడు, జైలుకి వెళ్ళమంటే ఏంటది? ఘనత, అవమానము, నింద. అవునా కదా? బాధింపబడ్డం, శ్రమానుభవం. శ్రమలకి మనం ఎక్కడా కూడా చోటు, శ్రమ ఉండకూడదు, మనకి నింద ఉండకూడదు, అవమానం ఉండకూడదు. దేవుని నిమిత్తం వస్తాయి నిందలు, శ్రమలు, అవమానాలు వస్తాయి. ఎందుకు అంటే ఆ సమయంలోనే మనం దేవుని ఆశ్రయిస్తాం, ఆత్మ స్వాధీనానికి అప్పగించబడతాం. సుఖానుభవంలో దేవుడు మాట్లాడుతున్నట్టుగా చెప్పట్లేదు, శ్రమలో నేను తోడై ఉన్నానని చెప్తున్నాడు. మీరు బైబిల్లో చూసినట్లయితే శ్రమలో గొప్ప దర్శనాలు, గొప్ప దేవుడి యొక్క దైవ ప్రత్యక్షతలు చూడడం జరుగుతుంది. యోహానికి ప్రత్యక్షత ఎప్పుడు కలిగిందంటే శ్రమలో ఉన్నప్పుడే కలిగింది. కాబట్టి సేవకులు సరి చేస్తుంటే ఇష్టపడం, సేవకులు చెప్తుంటే వినం, గద్దింపుకి లోబడం. ఏం అనకూడదు, మనల్ని గౌరవించాలి, తిట్టకూడదు, గసరకూడదు. అందుకే మన మీద అభిషేకం ఉండదు. సేవకుల చేత ఎప్పుడు కూడా సరి చేయబడుతూ ఉండాలి, సేవకులు చెప్పిన దానికి లోబడుతూ ఉండాలి. ఇంకా దౌర్భాగ్యం ఇంకేంటంటే మనకి చాలామంది బయటికి వెళ్ళారు. వాళ్ళు చేసే పెద్ద అపరాధాలు ఏంటంటే సేవకులు దాటి సంఘస్థులు మాట్లాడుకోవడం. ఏ విధమైన మాటలు అంటే వాక్యానికి వ్యతిరేకంగా, సేవకులకి వ్యతిరేకంగా మాట్లాడుకోవడం. ఏమన్నా సమస్య వస్తే వాడికి తెలియనివ్వకుండా సేవకులకి మనం చేద్దాం. వాక్య గ్రహింపు లేని వాళ్ళు అలాంటి పనులే చేస్తారు. సేవకుల్ని దాటి వస్తున్నప్పుడు వాళ్ళ మాటలు వినకూడదు. నీకు ఉండవలసింది కాంటాక్ట్ సేవకులతో ఉండాలి. ఎందుకంటే సేవకుల ద్వారానే నీ వద్దకు వస్తాడు దేవుడు. వాళ్ళని దాటి నువ్వు వెళ్ళిపోతుంటే నువ్వు వాళ్ళకన్నా గొప్ప ఆయన ఏం వచ్చాడు.
ఆయన పిలిచిన వానికి అప్పగించిన వాళ్ళ దగ్గరికి రావాలంటే సేవకుల ద్వారానే దేవుడు వస్తాడు. అర్థమవుతుందా మీకు? సేవకులు దాటి మాట్లాడుతున్నప్పుడు ఓ చెవి యొగ్గి వినడం కాదు. అబ్రహాముతో దేవుడు ఏమంటున్నాడు? అబ్రహాం గురించి సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి ముందు ఈ మాట నా సేవకునికి చెప్పకుండా నేను వెళ్తానా అని చెప్పి అబ్రహాముతో డిస్కషన్. సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఏం చేయబోతున్నానో అబ్రహాముకి చెప్పాడు. మన అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో చూసినట్లయితే కొర్నేలి కోసం కొర్నేలిని ఏమంటున్నాడు? నీ ధర్మ కార్యాలన్నీ చేర్చబట్టే దేవుడు చూశాడు. అయితే యొప్పేకెళ్ళి పేతురును పిలిపించుకుని రమ్మంటున్నాడు. పేతురు ద్వారానే మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. సేవకులు చెప్పకుండా ఏదో చేసేద్దాం, మనమే ప్రార్థనలు చేసేద్దాం, మనమే ఈ సమస్యను పరిష్కరించుకుందాం అన్న దెయ్యం ఎక్కువగా సంఘంలో ఒక ఆమె ద్వారా బాగా ప్రవహించింది. చెప్పొద్దు, సీక్రెట్ సీక్రెట్. చివరికి దేవుడు తీసి పాడేశాడు ఆ మొక్కని. అలాంటి బోధలకు చెవి ఒగ్గకండి. సేవకులతోనే డీల్ అవ్వాలి, విశ్వాసులతో కాదు. విశ్వాసుల మాటలు ఎక్కించుకోకూడదు. సేవకుల ద్వారానే దేవుడు వస్తాడు. నీ ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళాలన్నా, నువ్వు అంగీకరింపబడాలన్నా అది సేవకుల ద్వారా తప్ప విశ్వాసుల ద్వారా కాదు. వాళ్ళు బలపరిచారనో వాళ్ళు ఏదో వాళ్ళు చేసారనో కాదు. ఎంతవరకు అంతవరకే. కానీ నీవు ప్రతిదీ కూడా ఎక్కడ ఒప్పుకోవాలని సేవకుల దగ్గరే. సేవకుల దగ్గరికి రాకుండా ఆ ప్రార్థనలో దేవుడు యాక్సెప్ట్ చేయడం. ఆ విషయం నువ్వు ప్రార్థన చేసిన సేవకుల ద్వారానే దానికి విడుదల. అందుకే కాపర్లు దేవుడు అప్పగించాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఈ శ్రమ అనుభవం ఎప్పుడైతే ఉందో తను శరీరానుసారంగా లేరు, ఆత్మవశుడై ఉన్నాడు. ఆత్మవశములోకి వెళ్ళిపోయాడు. మనం కూడా ఆత్మవశములో ఉండాలి, శరీరంలో ఉండకూడదు. శరీరంలో ఉన్న వారికి దర్శనాలు కలగవు. శరీరంలో ఉన్న వాళ్ళకి దేవుడు ఏం చేయబోతున్నాడో చెప్పడు. చెప్పుతుంటాడు కానీ అర్థం కాదు, అంతే, నీకు వినబడదు. ఆత్మవశములో ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. చూడండి, కీర్తనలు 3వ అధ్యాయం 4వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. కీర్తనలు 4వ అధ్యాయం 3వ వచనం. కీర్తనలు 4:3. యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకున్నాడని తెలుసుకోండి. యెహోవా భక్తులను ఎవరి కొరకు ఏర్పరచుకుంటాడు వినాలి. హల్లెలూయా. యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. మనల్ని ఎవరి కొరకు ఏర్పరచుకున్నాడు? ఎవరి కోసమండి? ఆయన కోసం. ఆయన అపోస్తలుని ఎవరి కొరకు ఏర్పరచుకున్నాడు? ఆయన కోసం. ఆ రోజు అపోస్తలు ఏర్పరచుకున్నందుకు ఆ 12 మంది శిష్యుల్ని లోకమంతటా సువార్త వచ్చింది. యోహాను పద్మాసు ద్వీపంలో నలపబడి దేవుని కొరకు ఉన్నాడు కాబట్టి దేవుని నిమిత్తం అని ఉంది. చూడండి అక్కడ, అవునే కదా? 9వ వచనంలో ఏముంది? యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునునైనా. యేసును బట్టి శ్రమ. నా వైపు చూడండి, అటువైపు కాన్సంట్రేషన్ కాస్త తిప్పారా అర్థం కాదు మెసేజ్. హల్లెలూయా. ఆ యొక్క అపోస్తలుని ఆయన కొరకు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఈ భూమి మీద దేవుని రాజ్యం కట్టను ఉద్దేశించిన విషయం వాళ్ళకి బయలుపరిచాడు. వాళ్ళ ద్వారా ఈ ప్రపంచానికి తెలియచేశాడు. అదేవిధంగా యోహాన్ని ఎందుకంటే ప్రకటన గ్రంథం రాయిపించాడు. జరగబో సంగతులన్నిటినీ కూడా ఇందులో బయలుపరిచాడు. ఎంత మర్మంగా! ఆత్మతో నింపబడిన వాళ్ళకి అర్థమవుతుంది, ఆత్మ వశులైన వారికి అర్థమవుతుంది. ఎందుకంటే ఈయన ఆత్మ స్వాధీనం మంది ఇవన్నీ రాశాడు. ఆయన శారీరక నేత్రాలతో ఉన్న వాళ్ళకి అర్థం కావు, శరీర సంబంధులకు అర్థం కాదు. ఆత్మ వశులైన వారికి అర్థమవుతుంది. రాకడ కొరకైన సిద్ధపాటును కూర్చి అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి ఆత్మవశులై ఉన్నప్పుడు వారికి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో, దేని కొరకు పిలుచుకున్నాడో తన భక్తులను, ఆ ఉద్దేశములను బయలుపరుస్తాడు. ఈ యోహాన్ని దేని కొరకు పద్మాసు ద్వీపమునకు నడిపించి ఉన్నాడో
ఆ విషయములన్నిటిని అక్కడ రాయమని చెప్పాడు. హల్లెలూయా. అలాగే ఈ దినాన నువ్వు ఎల్షద్దై మినిస్ట్రీకి వచ్చావంటే నేను ఆయన కొరకు ఏర్పరచుకున్నాడు. నువ్వు లోకంలో అన్యులు దేవుని ఎరగని ప్రజలు వెళ్తున్నట్టుగా నువ్వు వెళ్తే నీకు వాళ్ళకి ఇంకేంటి పోలిక? లోకంలో వాళ్ళు తమ శక్తి, తమ బలము, తమ జ్ఞానము, సాతాను శక్తి పొందుపరుచుకొని లోక విషయాలు సంపాదించుకుంటున్నారు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి కూడా ఆ విధంగా వాళ్ళు వెళ్ళినాడు దేవుని శక్తి అడుగుతావేంటి? దేవుని శక్తి అటువంటి వ్యర్థమైన వాటిని ఇవ్వడానికి లేవు. అర్థమవుతుందా మీకు? ఒక విషయం చెప్పనా, ఎవరో క్రిస్టియన్ దేవుని నమ్ముకున్న వ్యక్తులే ఆ కుటుంబంలో పుట్టింది. ఆవిడకి ఏం కోరిక పుట్టిందంటే సినిమాల్లో యాక్ట్ చేయాలని పుట్టింది. ఇక ప్రార్థన చేస్తుంది అన్నమాట. అవునే కదా, నన్ను సినిమాల్లో జాయిన్ చెయ్యి, నన్ను మంచి యాక్టర్గా చెయ్యి. ఉంటారా లేరా అటువంటి వాళ్ళు? ఉన్నారా లేరా? చాలా మంది చెప్తుంటారు సాక్ష్యాలు. అందులో ఆ ఫీల్డ్లో ఎదిగిన వాళ్ళు ఈ ఫీల్డ్లో ఇంత అలా ఎదగడానికి కారణం జీసస్ కారణం. లేదా అందులో ఎదగడానికి జీసస్ కారణం. వాటి కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. వాళ్ళది ఎంత ఎటకారంగా ఉంటుందో మనకి. ఆత్మ సంబంధులమైన మనము ఒక అన్యుల వలె లోక సంబంధమైన విషయాల కొరకు పొరుగులెట్టడం కూడా అంతే వెటకారంగా ఉంటుంది. ఎందుకు అంటే జాగ్రత్తగా వినండి. ఆత్మ వశములోకి వెళ్ళడం అంటే ఏంటి అంటే, దేవుడు ఒక వాక్యం చెప్తున్నాడు. 147వ కీర్తన 10-11 వచనాలు చదవండి. 147వ కీర్తన 10-11 వచనాలు. ఆయన సంతోషించడు, నరుల కాలి సత్వయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు కలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడం, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు గుర్రముల బలమును బట్టి, నరుల కాలి సత్తువును బట్టి సంతోషించడంట. ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి అందు. చాలా మంది కూడా సేవ చేసేటప్పుడు అంటారు, వాళ్ళ ధనంతో సేవ చేసేద్దాం, మా బలంతో సేవ చేసేద్దాం, మా మాటలతో సేవ చేసేద్దాం, మా శక్తితో సేవ చేసేద్దాం, మా తెలివితేటలతో సేవ చేసేద్దాం, ఏదో కృతజ్ఞత కలిగి సేవ చేసేద్దాం అనుకుంటారు. కాదు, ఆయన కృపలో మనం నడుచుకోవాలి. అర్థమవుతుందా? నువ్వు వాక్యము చదువుతున్నప్పుడు ఆ వాక్యము ద్వారా నీ జీవితంలో అవసరాలన్నీ కూడా నీకేం కావాలో సమస్తము క్రీస్తులో ఉన్నాయి. అవన్నీ కూడా నువ్వు విశ్వాసం ఉంచడం ద్వారా పొందుకోవాలి. నీ బలమును బట్టో, నీ శక్తిని బట్టో, నీ తెలివితేటలు బట్టో, నీ ఆలోచనలు బట్టో కాదు. నువ్వు చేసే నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ, నీ అవసరాలన్నీ, నీ సమస్యలన్నీ విశ్వాసము ద్వారా నువ్వు ప్రతిదీ కూడా జయించడం కానీ, పొందుకోవడం కానీ, సాధించడం కానీ కేవలం కృప ద్వారా జరగాలి. విశ్వాసము ద్వారా దేవుడి మీద ఆనుకోవాలి. ఆయన మాటను ప్రతిదీ నమ్ముతూ నువ్వు విశ్వాసము ద్వారా దాన్ని పొందుకోవాలి. ఏదైనా నీ యొద్దకి రావాలి. అది దేవుని చిత్తమై అవ్వాలి. అది దేవుని కొరకు కృప కొరకు కనిపెట్టుకున్నదై ఉండాలి. అది విశ్వాసం ద్వారా పొందుకున్నదై ఉండాలి. కానీ మనం ఆలోచన చేసో, మన బలాన్ని ఉపయోగించో, మన తెలివితేటలను ఉపయోగించో, లేదా మనుషుల సహాయం కోరుకోనో నేనేదో చేసేయాలి, నేనేదో సంపాదించేయాలి. అర్థమవుతుందా? నేనున్నానండి, ఇప్పుడు దేవుడు సంఘాన్ని నడిపించమన్నాడు. మరి సంఘాన్ని నడిపించమన్నా కదా, మరి ప్రభువా మరి ఆత్మలు వస్తారు, నాకు ఇల్లు లేదు, మరి ప్రభువా మరి నేను ఇల్లు అద్దె కట్టుకోవాలంటే మరి నేను ఏదో పనికి వెళ్ళాలి. నేను పనికి వెళ్ళి మరి సువార్త చెప్పి మరి నా డబ్బుల నుంచి నేను ఇంటి అద్దె కట్టేసి నేనేమో మరి సంఘం నడిపేస్తానంటే అది ఎవరి బలం అవుతుంది? ఎవరి ఆలోచన అవుతుంది? ఆత్మలకు సువార్త చెప్పి సంఘాన్ని నడిపించమని చెప్పిన దేవుడు వాటికి ఇచ్చుటకు కూడా ఆయన సంబంధం. హల్లెలూయా. ఆయన ఇస్తాడు. కాదు
తెలివి చూపిస్తాం అన్నమాట. ప్రభు నేను ఇది చేస్తాను అది చేస్తాను. మరి డబ్బులు ఎలా వస్తాయి? నువ్వు సేవ చేసామంటున్నావు, మరి అవునే కదా, నువ్వు సేవ చేసామంటున్నావు అంటే మరి ఇది కావాలి అది కావాలి, నేనే తెచ్చేస్తాను నేనే చేసేస్తానంటే అక్కడ అభిషేకం పనిచేయదు, అక్కడ దేవుని శక్తి పనిచేయదు, నీ బలం పనిచేస్తుంది. అక్కడ నీ తెలివి నీ జ్ఞానం, ఇది సాతాను యొక్క కుయుక్తి పనిచేస్తుంది. అర్థమవుతుందా లేదా? లేదా దేవుడి సేవ పిలుపు వచ్చి దేవుడి సేవ చేయమంటే మరి ప్రభావ మరి కొద్ది రోజులు ఆగు, మరి నాకు సమయం ఇప్పుడు కుదరలేదు, మరి వీళ్ళు మారాలి వాళ్ళు మారాలి, వాళ్ళందరూ హృదయాలు మెత్తనవ్వాలి, నేను స్లోగా మెత్తని చేస్తాను, నేను స్లోగా అనుకూలంగా మారుస్తాను, మరి అందరూ అనుకూలంగా ఓకే అన్నాక నేను సేవకు వస్తాను. ఇవన్నీ ఎవరు తెలివితేటలు చెప్పండి? ఇవి విశ్వాసముతో ఆయన కృప కొరకు కనిపెట్టి కృపలో నడవడం కాదు. ఇది నరుల కాలు సద్దు గుర్రముల యొక్క బలము అవుతుంది. నీ బలమును బట్టి నీ శక్తిని బట్టి ఆయన సంతోషించడు. నువ్వు ప్రతిదీ కూడా ఆయన మీద అనుకోవాలి, విశ్వాసము ద్వారా పొందుకోవాలి. ఆయన ఎలా ఇస్తాడో, ఏం చేస్తాడో, ఎలా నడిపిస్తాడో నువ్వు ఆయన తట్టు చూడాలి. ఆయనలో యేసులో సమస్తము దేవుడు నీకు ఇచ్చేస్తున్నాడు. నీకేం కావాలో, నీకేదైతే అప్పు చెప్తున్నాడో దాన్ని కూర్చున్న సమస్తము ఆయన ఇచ్చేసి ఉన్నాడు. అది నువ్వు విశ్వాసంతో పొందుకుంటూ వెళ్ళాలి. అది ఆత్మ వశములోకి వెళ్ళడం అంటారు. నీ ఇంటి అవసరాలు, నీ బలహీనతలు, నీ భయాలు, నీ సమస్యలు, నీ ఆలోచనతో, నీ బలంతో, మనుషుల సహాయంతో వెళుతూ పరిచర్య మాత్రం దేవుని సహాయంతో చేసేస్తాను. దేవుడా చెప్పంటే ఒక్క దర్శనము కలగదు, ఆయన అభిషేకము నీ మీద ఉండదు. నువ్వు ప్రత్యేకించబడాలి. శరీర వ్యవహారాలు నీలో ఉండకూడదు, ఆత్మ సంబంధంగా నువ్వు వెళుతూ ఉండాలి. అప్పుడే ఆత్మ వశములోకి వెళ్తాం. ఈ దినాల్లో మనమందరం ఆత్మ వశములోకి వెళ్ళాలి. దేవుని ఎరగని ప్రజలు, నామకార్థ క్రైస్తవులు సాతానుగాడి యొక్క వశములోకి వెళ్తున్నారు. అబ్రహాము పిల్లలే అయినప్పటికీ ఇస్సాకి, ఇష్మాయేల్ వల్ల ప్రమాదం ఉంది, చంపడానికి ఎదురు చూస్తున్నాడు. ఈ దినాల్లో కూడా కేవలం ఆత్మ సంబంధులకి, నామకార్థ క్రైస్తవుల యొక్క తలపోటు ఎక్కువ ఉంది. వారే వ్యతిరేకంగా లెగుస్తున్నారు. అన్యులకి ఏమీ తెలియదు. దేవుడు అనగానే వాళ్ళు కూడా దేవుని బిడ్డలని గౌరవిస్తారు, ప్రేమిస్తారు. కానీ ఈ యొక్క నామకార్థ క్రైస్తవులు అంటే ఆత్మ చేత నింపబడిన వాళ్ళు, శరీర సంబంధులు, ఆత్మ సంబంధులైన వారికి వ్యతిరేకంగానే ఉంటారు. వాళ్ళే హింసిస్తారు, వాళ్ళే బాధ పెడతారు. అర్థమవుతుందా మీకు? అటువంటి సమస్యలను మనం ఎదిరించే వారిగా ఉండాలంటే మనం శాతానిగాడి చేత వాడబడకుండా దేవుని ఆత్మ చేత వాడబడాలి. అపవాదిని ఎదిరించాలంటే ఆత్మవశములోకి వెళ్ళాలి. నువ్వు ప్రతిదీ విశ్వాసము ద్వారా పొందుకోవాలి. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, నీకు ఏదైనా రోగం వచ్చిందని డాక్టర్ చెప్పాడు అనుకో, డాక్టర్ చెప్పాడుగా రోగం వచ్చిందని, ఇంకా ఆయన చెప్పినట్టే అంటే నువ్వు ఆత్మవశంలో లేవు. వాళ్ళ మాటలు హైలైట్ చేస్తే ఆత్మవశంలో లేవు, నువ్వు శరీర వశంలో ఉన్నావు. నా దేవుడు ఎప్పుడో నన్ను స్వస్థపరిచి ఉన్నాడు, ఈ రోగము నా దేవునికి ఎంత మాత్రమో పెద్దది కాదు అని నువ్వు విశ్వాసంతో దాన్ని జయించాలి. నీ అప్పులను విశ్వాసంతో, నీ ఆర్థిక ఇబ్బందులను విశ్వాసంతో, నీ సమస్యలను విశ్వాసంతో, ఆయన మాటను నమ్ముతూ, ఆయన వాక్కును నమ్ముతూ, పరిశుద్ధుల సహవాసము, దేవుని యొక్క సేవకులు, ఆత్మ సంబంధులైన వారితో నువ్వు సహవాసం ఎక్కువ కలిగి ఉండాలి. నువ్వు ఎక్కువ మాట్లాడేదేమో దేవుని వాక్యము లేని వాళ్ళతోని, లోక సంబంధులతోని ఎక్కువ నీ మాటలు, నీ స్నేహాలు, నీ సంప్రదింపులు ఎక్కువైపోయినప్పుడు నీ వాక్యం, నీ యొక్క విశ్వాసం కోల్పోతావు. దేవుని మీద విశ్వాసం ఉండవు, నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉండవు, ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా ఉంటావు. ఇది సాధ్యము కాదు. దేవునికి దీపం పెట్టి గాలిలో దేవుడా అంటే దేవుడు చూసుకుంటాడా? మరీ పిచ్చి ఉండొచ్చు, కానీ ఎంత పిచ్చి ఉండకూడదు. మన వంతు మనం చేసుకోవాలి, మిగతాది ఆయన సహాయం చేయాలి. అవును, ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించేటప్పుడు నీ సహాయం నువ్వు చేసావు, మిగతాది ఆయన చేశాడు. అంతేగా అర్థం? మరి అంతేనే, మనం సహాయం చేసేస్తే
ఆయన మిగతా దీవిస్తాడంట. ఇవన్నీ అదవాలోచనలు ఎవరిస్తున్నారు? శాతానిగాడే ఇస్తాడు. అవునే కదా? సగం నువ్వు నిర్మించుకున్నావు, మిగతాది ఆయన నిర్మించాడు పిండమై ఉండగాను. అలాగే చెప్తారు. మనం సగం చెయ్యాలి, ఆయన ఆశీర్వదిస్తాడు, అంత ఆయన మీద పెట్టకూడదు. ప్రార్థన చేయొచ్చు కానీ అంత ప్రార్థన కాదు, పిచ్చి ఉండొచ్చు కానీ అంత పిచ్చి ఉండకూడదు. మరి ఎంత పిచ్చి ఉండాలో ఇల్లే చెప్పేస్తారు. పిచ్చి కాదు, అది ఆత్మ వశములోకి వెళ్ళడం. హల్లెలూయా. మనం ఎప్పుడైతే విశ్వాసము ద్వారా సమస్తాన్ని పొందుకుంటూ ఉంటామో, ఆత్మవశంలోకి వెళ్ళినప్పుడు నిన్ను దేవుడు ఎందుకు పిలుచుకొని ఉన్నాడో, నీ ఎడల ఆయన ఉద్దేశం ఏంటో, నీ ద్వారా ఏం చేయించాలనుకుంటున్నాడో స్పష్టంగా మాట్లాడతాడు. మళ్ళీ కొంతమందికి శాతం చెప్తుంది, నీ మీద పిలుపు ఉంది. అవునా? ఇప్పుడప్పుడే కాదు, నువ్వు ఎంజాయ్ చెయ్యి. ఇంకా నువ్వు చిన్నపిల్లవి, ఇంకా నీకు చాలా పనులు ఉన్నాయి. ఆయన వస్తుంది, ఒక టైం ఉంది, ఆ టైంకి పిలుపు ఇప్పుడు కాదు. పని పాట లేకుండా నేను పిలిచాడు. ఎప్పుడైతే పిలిచాడో అప్పుడే పని ప్రారంభం అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు కాదు, టైం ఉంది. ఏం టైం ఉంది? టైం ఉంది, ఇప్పుడు అప్పుడే కాదు. ఎప్పుడైతే దేవుడు పిలిచాడో అప్పుడే పని మొదలు పెట్టాలి. ఎప్పుడైతే వలలు విడిచి రమ్మన్నాడో, వ్యాండ్ వెంబడించమన్నాడో అప్పుడే వెంబడించేస్తారు. కాదు పలానా టైం, నువ్వన్నీ చక్కబెట్టుకో, ఈ లోపు రాకడంతో వెళ్తారు, నువ్వు విడవబడతావు. ఎత్తబడే వాళ్ళు ఎవరు అంటే ఆయన పని అప్పగించినప్పుడు చేసిన వాళ్ళే. తన భక్తులను తన కొరకు ఏర్పరచుకున్నాడు. దేని కొరకు ఏర్పరచుకున్నాడో నీవు గ్రహించవలసి ఉన్నది, ఆ స్వరం వినవలసి ఉన్నది. అప్పుడు అది ఎప్పుడు అంటే నువ్వు ఆత్మవశంలోకి వెళ్ళినప్పుడు. నువ్వు ఆత్మవశంలోకి ఎప్పుడు వెళ్తావు? ఆత్మానుసారంగా ఎప్పుడు నడుస్తావు అంటే నువ్వు విశ్వాసంలో సమస్తమైన వాటిని నువ్వు పొందుకోవాలి, నీ అవసరతలు. అప్పుడే నువ్వు ఆత్మలో ప్రతిదీ చూసుకొని పొందుకుంటావు విశ్వాసంతో. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఆ నడిపింపు నువ్వు విశ్వాసంతో పొందుకోవాలని. నీలో ఉన్న మహదైశ్వర్యం ఏంటో ఆయన చూపిస్తాడు. నీ కొరకు దాచించింది ఏంటో ఆయన చూపిస్తాడు. నేను సేవలోకి రాకముందు నేనేమి చూడలేకపోయాను, కనీసం నేను ఇంటెత్తి కూడా కట్టలేను అనుకున్నా, నేను బ్రతకలేను అనుకున్నా. కానీ క్రీస్తులోకి వస్తున్నప్పుడు నా కొరకు ఆయన దాచించింది ఏంటో దేవుడు చూపించాడు. నన్ను ఏ విధంగా హెచ్చిస్తాడో నాకు దేవుడు చూపించాడు. క్రీస్తులో నా కొరకు ఏం పొందుపరిచించాడో నేను అనుభవించేలా దేవుడు చేశాడు. అది నేను ఒక్కదాన్ని కాదు, సేవ నిమిత్తం వెళ్తున్నాను, అందులో నేను వెళ్తున్నాను అంతే. నీకు అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి ఆత్మ వశములోకి వెళ్ళిపోయినప్పుడే దేవుని ప్రత్యక్షతలు తెలుస్తాయి. ఆత్మ వశములో ఉన్నప్పుడే అపవాదిగాడు నువ్వు ఒక దారింటి వెళ్తాడు, 7 దారులంటే పారిపోతాడు. వచ్చి అని ఎద్దకు రాడు, ఒక దారంటే వస్తాడు, 7 దారులను పారిపోతాడు. అపవాదిగాడిని జయించే సైన్యం ఎవరంటే ఆత్మ వశములో ఉన్నవాడు. భూ సంబంధమైన విషయాల్లో శారీరకంగా ఆలోచించేవాడు అపవాదిని జయించలేరు. వాడు ఎప్పుడు కూడా శరీరంలోనే నిన్ను బంధిస్తాడు, శరీర సంబంధమైన ఆలోచనలోనే నిన్ను బంధిస్తాడు. నువ్వు శరీర సంబంధమైన ఆలోచనలు కలిగి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఇక్కడ పరిస్థితులు ఏంటి అని ఎప్పుడైతే శరీర పరంగా, నీ పరంగా, కుటుంబ పరంగా, లోక పరంగా నువ్వు ఆలోచిస్తూ ఉంటావో నువ్వు ఆత్మవశంలో ఉన్నట్లు కాదు, శరీర వశంలో ఉన్నట్లు. ఆత్మ సంబంధులైన వారే అపవాదిని జయించగలుగుతారు. నువ్వు అపవాదిని జయించి అపవాది సంబంధమైన బంధకాల్లో ఉన్న వారిని విడిపించాలి. దేవుని రాజ్యము కట్టాలంటే నువ్వు ఆత్మవశంలోకి వెళ్ళాలి. శరీర సంబంధంగా ఈ లోకంలో ఏం సంపాదించేసుకుందాం, ఎలా సంపాదించేసుకుందాం, ఇదిగో వాళ్ళు జీవిస్తున్నట్టు వీళ్ళు జీవిస్తున్నట్టు శరీరానుసారులు చూసి నేను అలా జీవించాలన్న తలంపులు కలిగి ఉన్నప్పుడు నువ్వు ఆత్మవశంలో లేవు, నువ్వు శరీర వశంలో ఉన్నావు. శరీర వశంలో ఉన్నవాళ్ళు అపవాదిని జయించలేరు, అపవాది బంధకాల్లో ఉన్నవారిని విడిపించలేరు. ఎప్పటికీ నువ్వు ప్రార్థన చేసిన ఏ ఒక్క ఆత్మ కదలదు. నువ్వు ఆత్మవశంలోకి వెళ్ళిపో. అన్యులు ఉన్నట్లు, శరీర సంబంధులు ఉన్నట్లు, శరీరానుసారులు నడుచుకున్నట్లు నువ్వు నడుచుకోరిక ఆత్మ చెప్పుతున్నట్లు నడుచుకుంటూ, ఆత్మలో వివేచిస్తూ దేవునిలో నీకున్నది ప్రతిదీ కూడా నువ్వు చూడగలిగే కన్నులిమ్మని, దేవునిలోంచి ప్రతిదీ విశ్వాసం ద్వారా పొందుకుంటున్నప్పుడు నువ్వు ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళినప్పుడు బంధించినప్పుడు సాతాను బంధింపబడతాయి, బొమ్మని ఆజ్ఞాపించగానే పోతాయి. ఎందుకంటే యేసుప్రభువారు అంటున్నారు ఏమనంటే మీరు నాకన్నా ఎక్కువ అద్భుతాలు చేస్తారు. యేసుప్రభువారు దెయ్యాలు బంధించినప్పుడు పోలేదా?
ఈరోజు సంఘము కూడా బంధించినప్పుడు పోతుంది అంటున్నాడు. ఎప్పుడు పోతుంది సంఘం బంధించినప్పుడు అంటే సంఘం ఆత్మవశంలో ఉన్నప్పుడు మాత్రమే. సంఘం ఆత్మవశంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని దర్శనాలు చూడగలదు. దేవుడు చేయబోయే సంగతులు నీకు చెప్తాడు, ఏం చేయాలో నీకు చెప్తాడు. నువ్వు అంత మహత్తరమైన ఉన్నత ప్లేస్లోకి వెళ్ళబోతున్నావు. అది వదులుకొని నశించువారు, నేడు రేపు కనబడిన వారు, ఒట్టి ఊపిరి వంటి వారు చేయి కార్యములు చూస్తూ నువ్వు వెలి చూపుని బట్టి నువ్వు నడుచుకుంటే నువ్వు ఆత్మవశంలో ఉండవు, శరీర వశంలో ఉంటావని దేవుడు మాట్లాడుతున్నాడు. శరీర సంబంధంగా తెగ ఆలోచనలు చేసేస్తూ నేను పరిశుద్ధాత్మను పొందేసుకున్నాను, నేను భాషను మాట్లాడేస్తున్నాను, నేను చర్చికి వెళ్ళిపోతున్నాను, నేను ప్రార్థనలు చేసేస్తున్నాను, నేను దేవుని ఏర్పాటులోనే ఉన్నాను, దేవుని ఎన్నికలోనే ఉన్నాను అనుకోవడం నీ భ్రమ. అర్థమవుతుందా మీకు? నాకు ఫ్లడ్స్ వచ్చే ముందు ఒక వారం వరుసనే కళలు జరగబోయి చూపించాడు. నాకు ఏం జరుగుతాయని చూపించాడు, వరుసనే జరిగిపోయి నేను తర్జన పడిపోతున్నా. ఏంటి మర్మంగా వస్తాయి కళలు, ఏంటి కళలు, ఏంటి అనుభూతికి యాజ్ ఈజ్ జరిగిపోయాయి. అందులో ఒక కళలో నా కూడా ఉంటున్న వ్యక్తి, ఒక నల్లటి వ్యక్తి ఉంటే నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి తనతో వెళ్ళిపోయింది. నేను ఒంటరిగా ఉన్నా, కొండ కింద ఉన్నాయి, కొండ ఇలా ఉంది పెద్దది, ఇటుపక్క అంతా ఎండిపోయింది. ఆమె నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఒక నల్లటి వ్యక్తితో. ఒక నల్లటి ఆకారంతో ఉన్నాడు, ఆ మనిషి కనబట్ట నల్లగా ఉన్నాడు. ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఇదంతా ఆ నుంచున్న ప్లేస్ అంతా రైలు పట్టాల్లాగా ఏవో ఉన్నాయి, చిన్న చిన్న అక్కడ గడ్డి మొలిచేసి కట్ట, ఒరిజినల్లే కాదు, ఏదో పార్కుల్లో గట్ట ఉంటాయి అలాగా. ఇదంతా కూడా ఎండిపోయింది కొండ ఇటుపక్క. నేను ఒంటరిగా నడుచుకుంటూ అలా కొండెక్కాను. అటునుంచి ఇలా దిగ్గానే పచ్చటి ప్లేస్, అదొక పార్క్ అంట, చాలా అందంగా ఉంది ఆ పార్కు. ఆ పార్కులో ఒక్కొక్క స్త్రీ ఎలాంటి వస్త్రాలు అంటే పట్టు వస్త్రాలు కట్టుకున్నారు. నేను వస్త్రాలు కూడా చూశాను, పట్టు వస్త్రాలు పెట్టి ఆ గడ్డిలో, పచ్చటి గడ్డిలో ఒకరు కూర్చున్నారు. ఆమె చుట్టూ ఒక 10 మంది, ఒక 15 మంది దాకా పిల్లలు కూర్చొని ఉన్నారు. ఇక్కడొకడు, అక్కడొకడు, వాళ్ళ చుట్టూ పిల్లలు, అక్కడొకడు, వాళ్ళ చుట్టూ పిల్లలు. ఆ పార్క్ అంతా అంతే. ఆ పార్కులో నేను వాళ్ళందరినీ నడుచుకుంటూ చూసుకుంటూ ఉన్నాను. వాళ్ళ మధ్యలో పోలీసులు ఉన్నారు. ఆ మధ్యలో చక్కగా వాటరు, చక్కగా చిన్నది ఇలా దారుంది, చిన్న కాలువలా ఉంది, మంచి నీళ్ళు, తెల్లటి నీళ్ళు. దేవుడు ఆ పరిచర్య గురించి చూపించాడు. తర్వాత జరగబోయే పరిచర్య ఎప్పుడైతే అది చూపించాడో, ఉపవాస ప్రార్థనలో దేవుడు దర్శనాలు చూపించాడు. అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి పరిచర్య ఉందని దేవుడు చూపించాడు. సంతోషించడం మట్టికే, కానీ ఆత్మ వశములోకి వెళ్ళట్లేదు ఎవరు కూడా. తర్వాత దర్శనం, వ్యక్తులు చనిపోతూ ఉంటే వాళ్ళందరినీ కూడా కాపాడడానికి వీళ్ళు బండ్లు వేసుకొని వెళ్ళాలి. అందరి దగ్గర బండ్లు ఉన్నాయంటే కానీ ఒక్కళ్ళు కూడా స్టార్ట్ చేసి కాదనలేదంట. ఒక వ్యక్తి మధ్యలో ఉండి ఏడుస్తూ అంటుందంట, అది ఇంకొకరికి వచ్చింది ఆ దర్శనం. అయ్యో నీ కుటుంబస్తులు అయితే ఎల్లవా, నీ భర్త అయితే ఎల్లవా, నీ బిడ్డలైతే ఎల్లవా, ఇక్కడ చనిపోతున్నారే యవనస్తులు, మీరెందుకు కదలటం లేదని ఏడుస్తున్నారు. కారణం దేవుడు చెబుతున్నది, ప్రతి ఒక్కరికి పరిచయం చూపించాడు కానీ ఎవరు కూడా ఆత్మవశానికి అప్పగించుకుంటలే, శరీరంలోనే బంధింపబడి ఉన్నారు. భయం భయం భయం. విశ్వాసంతో దేవుల్లో ఉన్నది సమస్తాన్ని పొందుకోవడం తెలియట్లే, వాక్యం మీద విశ్వాసం ఉంచడం తెలియట్లే. సమయం అంతా అపవాదితో, శరీరానుసారంగా, శరీర బంధకాలతో, శరీర ఆలోచనలతో, వెలుచూపును బట్టి చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తూ బంధింపబడిపోతున్నారు. కానీ విశ్వాసముతో లోకం మంది కాదని, ఆత్మ సంబంధమైన విషయాలు, పైన విషయాలు, నీవు ఏ ప్లేస్లో దేవుడు ఆత్మపరంగా నిన్ను పెట్టి ఉన్నాడో పర సంబంధంగా ఆ ప్లేస్లో నిలబడి నీ కొరకు దేవుడు ఏదైతే క్రీస్తులో దాచి ఉన్నాడో అది చూడగలిగి ఆత్మ వశులై దేవుడు చెప్పే సంగతులు వినేవారికి ఎవరు ఉండట్లా. మీకు విషయం చెప్తా, అంత్య దినములేవి, దేవుని రాకడ సమీపిస్తుంది. మనం చూస్తుంటే చాలా వరకు యుద్ధాలు, ఇక రాకడ మరి అతి సమీపంగా ఉందా అన్నట్టుగా పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. మీకు ఒక విషయం తెలుసా, ఈ దినాల్లో మనం రాకడ ఎప్పుడో వస్తుంది కాదు, ఈ దినమే వస్తుందన్న సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అంచె దినాలు ఆత్మవశులై ఉండాలి. ఎందుకు ఆత్మవశులై ఉండాలంటే ప్రతిదీ కూడా మనం విశ్వాసం ద్వారా పొందుకోవాలి. కానీ
మన శక్తిని బట్టో, మనం చేసే పనిని బట్టో, మన బలమును బట్టో కాదు, విశ్వాసంలో చూడాలి. నీకు దేవుడు ఏదైనా పని అప్పగించాడా, దానికి ప్రతిదీ కూడా దేవుడు సమకూర్చి నీకు అనుమతిస్తాడు, నీకు ఇస్తాడు. అది క్రీస్తులో ఉంది, నువ్వు చూడగలగాలి. ఎందుకంటే ఈ యుద్ధాల్లో అనేకులు ఆర్థిక ఇబ్బందులతో, ధనవంతులైన వాళ్ళే పడిపోవచ్చు, ఆర్థిక ఇబ్బందులతో, తిండి లేక పరిస్థితులు దిగజారిపోయి చావచ్చు. అవునా కదా? మీకు విషయం తెలుసా, కరోనా వచ్చింది, అవునా? చాలా కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. ఎందుకంటే ఈఎంఐలు కట్టలేక, పనులు లేక చాలా కుటుంబాలు చనిపోయాయి. కానీ అదే సమయంలో ఎల్షద్దా మినిస్ట్రీ వారందరూ పోషింపబడ్డారు, పనికి వెళ్ళకుండానే పోషింపబడ్డారు. మాకు డబ్బులు లేవు, మేము ఇబ్బంది పడతాం ఎవరూ చెప్పలా. ఎందుకని? దేవుడు మనతో ఉన్నాడు. అదేవిధంగా ఈ యుద్ధాల వాతావరణం ఎన్నో దేశాలను ఆర్థిక ఇబ్బందులతో, తిండి లేని పరిస్థితులు, కట్టుకోలేని పరిస్థితులు తీసుకురాబోతుంది. ప్రతి ఒక్కరికి, ప్రతి దేశం మీదకి ఆ ఎఫెక్ట్ పడచ్చు. అయితే మనము ఆత్మవశంలో ఉన్నప్పుడు ధనవంతులైనా లేని స్థితికి వెళ్ళొచ్చేమో కానీ మనం పోషింపబడతాం. ఎలాగో తెలుసా? ఏలియా చూసినప్పుడు, ఏలియా కాలంలో ఆహాబుకు చెప్తాడేమని, కరువు దినాలు రాబోతున్నాయని. అవునా కదా? ఆ కరువు దినాల్లో చాలా మంది చనిపోయి ఉండొచ్చు ధనవంతులు, కానీ సారేపొద్దు స్త్రీ పోషింపబడింది, ఏలియా పోషింపబడినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఎందుకు అంటే వాళ్ళ ఆత్మ సంబంధులు, వాళ్ళ తొట్టులో పిండి అయిపోలేదు, గుడ్డులో నూనె అయిపోలేదు. కరువు దినాలు తీరేంత వరకు వారు పోషింపబడ్డారు. ఏ విధంగా పోషింపబడ్డారంటే వారు విశ్వాసము ద్వారా పోషింపబడ్డారు. మనకి రాబో భయంకరమైన దినాల్లో మనం నిలబడాలి, మనం ఆశీర్వదింపబడాలి. క్రీస్తులో ఉన్న, క్రీస్తు మనలో పెట్టిన క్రీస్తు అయినటువంటి ఆ మహదైశ్వర్యము మనం పొందుకోవాలి. ప్రతి అవసరత మనం పొందుకోవాలంటే అది విశ్వాసము ద్వారానే జరుగుతుంది. అది అప్పటికప్పుడు నీకు వచ్చేది. నువ్వు ఎప్పటి నుంచి నీ ప్రతి పరిస్థితి నువ్వు దేవుని మీద ఆనుకుంటున్నప్పుడు, దేవుడిలో పోషిస్తున్నప్పుడు, నీ ప్రక్కన 1000 మంది పడిపోయినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలిపోయినా ఆ అపాయము నీ వద్దకి రాదు. ఎందుకంటే నువ్వు విశ్వాసములో బ్రతుకుతున్నావు, నువ్వు ఆత్మ సంబంధం, నువ్వు ఆత్మ వశములో బ్రతుకుతున్నావు, నువ్వు శరీర సంబంధంగా లేవు. ఆ రోగము నిన్ను తాకడానికి, ఆ కరువు నిన్ను తాకడానికి, ఆ ఆర్థిక ఇబ్బందులు నిన్ను తాకడానికి, ఆ శత్రువు నిన్ను తాకడానికి నువ్వు శరీరంలో లేవు, నువ్వు ఆత్మ వశములో ఉన్నావు. నువ్వు విశ్వాసముతో బ్రతుకుతున్నావు, దేవుని మాటను బట్టి బ్రతుకుతున్నావు. యేసు ప్రభువు అపవాదితో చెప్తాడు ఏమని? ఆయన ఏమని చెప్తారు? రొట్టె వల్ల కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాం. విశ్వాసము ద్వారా, ఆయన మాట మీద మనం ఉంచే విశ్వాసాన్ని బట్టి ఎవరు ఉంచగలరు? ఆత్మ నడిపింపుకు అప్పగించుకున్న వాళ్ళు, ఆత్మ వశములోకి వెళ్ళేవాడు. కాబట్టి దినాన్ని నువ్వు ఆత్మ వశములోకి వెళ్ళాలి, శరీరంలో ఉండడానికి కాదు. ఈ ఆత్మ నీ శరీరాన్ని తొక్కి బయటికి రావాలి. అంటే శరీర వెలుచూపును బట్టి కాదు, పైనున్న సంగతులను గ్రహించుట యందు విశ్వాసములోని నువ్వు వెళుతూ నువ్వు ఆత్మ వశములోకి వెళ్ళిపోవాలి తప్ప అన్యులు లోకస్తులు చేసుకునే పనులు ఆ విధంగా నువ్వు వెళుతూ ఉంటే ఎప్పటికీ నువ్వు ఆత్మ స్వాధీనానికి వెళ్ళవు. అలా చేసుకునే వారి యందు దేవుడు ఆనందించడు, ఆయన కృప కొరకు కనిపెట్టేవారి యందు. నరుల కాలు సత్తువు యందు, గుర్రముల బలము బట్టి కాదు కానీ యెహోవా కృప కొరకు కనిపెట్టు వారి యందు దేవుడు ఆనందించున్నాడు. విశ్వాసం కల్లా నా బలము, నా శక్తి, నేనేదో చేసేస్తా అన్నప్పుడు నిన్ను బట్టి ఆయన ఆనందించడం. నీ బలం ఒట్టిదని నువ్వు జీరో అని కూడా చూపించగలడు దేవుడు. దేవుని కృప మీద విశ్వాసముతో ఆత్మవశంలోకి వెళ్తే నీకు దేవుడు ఏది చేయబోతున్నాడో సంపూర్ణంగా చెప్పగలుగుతాడు. చెప్పిన మరుక్షణమే మొదలు పెట్టేయాలి. అప్పుడే ఆయన యొక్క ప్రతి మహిమగల కార్యం, అద్భుతాలు, ఆశ్చర్యాలు నీ జీవితంలో చూస్తామని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం వాక్యం.